నిత్యమాసుకుని ధ్యానం చిన్నరుడేనా అంతరం చచ్చిపోయింది ఎవరు బాబు? బాబు గారు పెద్ద బాబు గారు. ఆయన తినకపోయినా ఈయన కోసం ఎంత కూడబెట్టారు? మరి అల్లాడిది ఎంత ఘనంగా తీసుకెళ్ళాలండి? కులవాడి ముందు వేద పతనమా, అది తిరిగివాడు వల్లించడమా? ఆకలేస్తేనే సింహం వేటాడుతుంది. నేను వేటాడడం మొదలు పెడితే ఆస్తి అయినా ఆడదే నా సొంతం కావాల్సింది. ఆ తాగుబోతుతో మనకేంటి కానీ అమ్మాయిని ఊరి నుంచి బయటకు పంపించే ఏర్పాట్లు చేయండి. అప్పట్లో గుడిమాన్యంగా ఇచ్చిన 200 ఎకరాలు, మేము కట్టించిన శివాలయం అన్నింటికి నేనే వారసుడు. కట్టడమే కాదు, నిలబెట్టడం కూడా బైరాగ్ కూడా తెలుసు. దానిలో హీరోగా నటిస్తూ ముందుకు దూసుకు వెళ్తున్నటువంటి శాంతి చంద్ర. హలో విజ్ఞాన్, టీజర్ ట్రైలర్ దహనం, వాట్ అన్ ఈవినింగ్. చేత కొట్టేశారు. హోప్ యు ఆల్ ఎంజాయ్డ్ ఇట్. దాదాపు దశాబ్దం కాలం పాటు వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతం వారికి ఎఫ్ఎం బాబాయిగా సుపరిచితుడు. ఆ తరువాత చిత్ర పరిశ్రమలో ప్రయాణం చేసినటువంటి ఎఫ్ఎం బాబాయ్. బస్ స్టాప్ ఒక గుర్తింపును తీసుకొస్తే నా స్థాయిని పెంచిన చిత్రం రంగస్థలం. ఆ తర్వాత నాకు సంతృప్తినిచ్చినటువంటి చిత్రం దహనం. ఇలాంటి సినిమా నాకు మళ్ళీ వస్తుందో రాదో తెలియదు. ఇలాంటి చిత్రాన్ని ఇచ్చినటువంటి నిర్మాత సతీష్ కుమార్కి, దర్శకులు ఆడార్ సాయి గారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. హాయ్, నేను మీ సత్యప్రకాష్. బ్రహ్మాండమైన తెలుగు సినిమా దహనం 6 ఇంటర్నేషనల్ అవార్డ్స్ గెలుచుకుంది. అలాంటి అద్భుతమైన సినిమాలో అద్భుతమైన ఒక పాట, లిరికల్ రిలీజ్. కరలం తాగినోడు గంగమ్మ మొగుడు, తప్పుని చూసి తాండవమాడాడు. సారా తాగి పైరాగి గోడు, తేడా కనపడితే ఉతికారేస్తాడు. కరలం తాగినోడు గంగమ్మ మొగుడు, తప్పుని చూసి తాండవమాడాడు. సారా తాగి పైరాగి గోడు, తేడా కనపడితే ఉతికారేస్తాడు. పటానికి పూలెడతారు, సొక్క బొట్టెడతారు. అవో పోయినోడి పటానికి పూలెడతారు, సొక్క బొట్టెడతారు. ఆడి పెళ్ళానికి 6 పీకేస్తారు. అవో పీకేస్తారు. గుళ్ళోని బొమ్మకి. అందరికీ నమస్కారం అండి. జస్ట్ సతీష్ గారు తీసిన దహనం సినిమా ఆడియో లాంచ్ కోసం నన్ను ఇన్వైట్ చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ బికాస్
ఆ సినిమా ఇంచుమించుగా 6 ఇంటర్నేషనల్ అవార్డ్స్ తీసుకుంది. సో ఇలాంటి సినిమాలు మనం ఎంకరేజ్ చేయాలి, ఆ బాధ్యత మన మీద ఉంది కాబట్టి దానికి సపోర్టివ్గా ఉండాలనే ఉద్దేశంతో నేను బయలుదేరి ఈవెంట్కి వచ్చాను. చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. నిజంగా విజ్ఞాన కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా చాలా సపోర్టివ్గా ఉన్నారు. నిజంగా చాలా కలర్ఫుల్గా ఉంది, చాలా సౌండింగ్గా ఉంది. అయితే ఇంకా విజ్ఞాన కాలేజ్ యాజమాన్యానికి అందరికీ కూడా నా తరఫున చాలా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. అలాగే ఈ అవకాశం ఇచ్చిన దహనం టీం అందరికీ కూడా మరొకసారి విషెస్ చెప్తూ వాళ్ళ ఆ సినిమా సక్సెస్ అవ్వాలి, వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా ఉండాలి.